ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాలుకల ధోరణిలో వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి వినతి పత్రం అందజేశారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి నేతృత్వంలో గురువారం నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో కూడిన ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ను కలిసి ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని, ఇందువల్ల విలీన గ్రామాలలోని మధ్యతరగతి కుటుంబాల వారు కొనుగోలు చేసిన ఇంటి స్థలాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలో తెలియపరిచారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ పై బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క విమర్శించి నేడు అధికారంలోకి రాగానే మాట మార్చాలని దాదాపు 20,000 కోట్ల రూపాయలు సామాన్య ప్రజానీకమైన రైతులు, పేద మధ్యతరగతి వర్గాల నుండి వసూలు చేయాలని కుట్ర పన్నారని ఆయన అన్నారు.